ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 14వ తేదీ దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ జనవరి 14వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి రాత్రి 10 లోపు వీరి యొక్క జీవితంలో ఈ సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సంఘటనలు ఏంటి? అలాగే కన్యా రాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. అలాగే వీరు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కన్యా రాశి వారు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి 14వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ రాత్రి 10 లోపు ఈ సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి. చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక మిత్రుడు కావచ్చు, మిత్రురాలు కావచ్చు, ఈ రోజు కలుసుకునే అవకాశాలు మీ యొక్క దినఫలాల్లో ఈ రోజు మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి ఊహించని విధంగా ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకొని ఉన్నారు. ఆ సమస్యకు పరిష్కారం ఇక మీకు జీవితంలో కూడా దొరకదు అనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అటువంటి సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. రాత్రి 10 లోపు ఏ సమయంలో అయినా సరే మీ యొక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విడిపోయినటువంటి బంధాలు తిరిగి పునరుద్ధరింపబడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో, అంటే జీవిత భాగస్వామితో కావచ్చు, సంతానంతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, తోబుట్టువులతో కావచ్చు, ఇదివరకు విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నవారైతే కనుక ఆ విడిపోయిన బంధాలు కలిసే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో ఉండబోతున్నాయి. అనుకోకుండా వారు మీకు తారసపడటం కావచ్చు, లేకపోతే మీరు వారి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితులు రావటం కావచ్చు. ఈ విధంగా ఏదో ఒకటి జరిగి విడిపోయినటువంటి బంధాలను తిరిగి పునరుద్ధరించుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే బంధువులు కానీ, స్నేహితులు కానీ వారి ఇళ్లలో శుభకార్యాలకు వెళ్లే సూచన కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఉండబోతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి భాగస్వాములతో చిన్న తగాద వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా వాదేస్తూ గొడవను పెద్దదిగా మార్చుకోకుండా గొడవ తీవ్రత తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అలాగే ఈ యొక్క మంగళవారం యొక్క, అంటే ఈ యొక్క జనవరి 14వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు గోమాతకు తెలుపు రంగులో ఉండేటటువంటి రొట్టెలు తినిపించడం ద్వారా వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. కానీ మీకు అవకాశాలు రాకుండా మధ్యలో ఒక ప్రతికూల శక్తి అడ్డుకుంటుంది. కాబట్టి ఆ ప్రతికూల శక్తిని దూరం చేయటానికి మీరు ఖచ్చితంగా శివారాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే అది మీ యొక్క రిలేటివ్స్ గా మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ కావచ్చు, పని చేసే చోట కానీ, ఇరుగు పొరుగు వ్యక్తులుగా కానీ, స్నేహితులుగా కానీ మీ యొక్క లైఫ్ లోకి నూతన వ్యక్తుల పరిచయం అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం అపరిచిత వ్యక్తుల వల్ల మీ యొక్క విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా సకల శుభాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్